శ్రీమాత్రే నమః. భగవద్బంధువులకు కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టనమస్కారాలు. పరమ పవిత్రమైన కార్తీక మాసము ప్రతినిత్యం కూడా పర్వదినమే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్వదినము. శుక్రవారం వచ్చిన పర్వదినమే, ఏకాదశి, పంచమి, నాగుల చవితి, ద్వాదశి, పౌర్ణమి, చతుర్దశి, అమావాస్య, పొలిపాడ్యమి, పొలిస్వర్గం అన్నమాట. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ద్వాదశి చాలా చాలా శ్రేయస్కరమైన రోజు. కావున ఈ రోజు మంగళవారము మధ్యాహ్నం 12:30 వరకు ఏకాదశి ఉంటుంది. తదనంతరము ద్వాదశి గడియలు ప్రారంభమవుతూ ఉంటాయి. కానీ ఏకాదశి తిథి మాత్రము ఈరోజు సూర్యోదయానికి ఉన్నందువలన మనము ఈ రోజున ఏకాదశి ఉపవాసం ఉండి రేపు 10 గంటల వరకు ద్వాదశి తిథి ఉంటుంది. కావున తులసి కళ్యాణం చేసినా, తులసి చెట్టుకు ఏ విధమైన పూజలు చేసినా కూడా రేపు 10 గంటల లోపే ముగించగలరు. తాంబూలాలు ఇచ్చినా కూడా ముత్తైదులకు వాయినాలు ఇస్తుంటారు కదా, తులసి కళ్యాణము 10 గంటల వరకే ఇవ్వాలి. రేపు మాత్రం ఖచ్చితంగా సాలగ్రామము దానం ఇవ్వండి. సాలగ్రామము దేవాలయం నందు ఇవ్వండి, దానం ఇవ్వండి పంతులు గారికి. దాంతోపాటు దీపదానం చాలా చాలా శ్రేష్ఠమైంది ద్వాదశి గడియలలో. ఒకవేళ మీకు సమయం కుదరకున్నా మధ్యాహ్నం లోపు మీరు భుజించే లోపు పోయి ఈ దానాలు ఇచ్చి రండి. ప్రతి ఒక్కరు గమనించగలరు. పవిత్రమైన మాసంలో, కార్తీక మాసంలో ఈ చిలక ద్వాదశి సాక్షాత్కారంగా నారాయణుడు 4 మాసాలు నిద్రించి ఈ రోజున మేలుకునే సమయం. ద్వాదశి గడియలలో మహావిష్ణువు నిద్రాసనంలో కొంచెం మేలుకుంటే దేవతలను కూడా నిద్ర మేలుపరుస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున, పరమ పవిత్రమైన రోజున ఎంతైతే భక్తిభావకంగా విష్ణునామ స్మరణ కానీ, విష్ణు సహస్రనామాలు కానీ పారాయణం గావించండి. విష్ణుని స్మరించండి. శివాలయంలో కూడా దర్శించుకోండి, విష్ణువాలయంలో కూడా దర్శించుకోండి. ప్రతి ఒక్కరు కూడా రేపు మాత్రం 10 గంటల్లోపే మీ పూజ కార్యక్రమాన్ని ముగించుకోండి. శ్రీమాత్రే నమః.